అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. పిల్లలకు పెద్దలకు చాలా హెల్దీ ఫుడ్ అంటే ఇంకా మా ఇంట్లో ప్రతిరోజు అయితే ఇంకా నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. పిల్లల కోసం అయితే కనుక చూస్తున్నారు కదా, నేను చాలా కేర్గా అయితే కనుక ఇలా తీసుకున్నాను. ముందుకైతే ఒక గిన్నె తీసుకున్నాను, దాంట్లో వాటర్ అయితే వేసాను. ఆ తర్వాత ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆ సాల్ట్ వేసిన తర్వాత బాగా బాయిల్ అయ్యేలోపు మనం ఇక్కడ వచ్చేసి పిండిని అంటే కనుక రాగి పిండిని అయితే కనుక జల్లిస్తున్నాను. కొద్దిగా జల్లించిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే కనుక యాడ్ చేశాను. స్పూన్ తీసుకొని చక్కగా ఉంటలు లేకుండా చక్కచక్కగా కలిపేస్తున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత ఇక్కడ బాయిల్ ఆ వాటర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం కలిపిన మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేద్దాము. ఈలోపు ఈ పచ్చివాసన పోయి మనకు బాగా బాయిల్ అయ్యేంత వరకు చక్కగా ఉంటుంది. అందుకనేసి ఒక స్పూన్ తీసుకొని మళ్ళీ ఏమైనా వంటలు కట్టేస్తుందేమో అనేసి చక్కగా అయితే కలిపేసాను. ఆ తర్వాత ఒక లెమన్ తీసుకున్నాను, కటింగ్ చేసేసి దీని జ్యూస్ కూడా దాంట్లోనే యాడ్ చేశానండి. మంచిగా పుల్లగా బాగుంటుంది కదా, అందుకనేసి దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే వేసాను. నిమ్మరసం వేసిన వెంటనే నేను మళ్ళీ ఇక్కడ ఒక స్పూన్ అయితే పెరుగు కూడా యాడ్ చేశాను. పెరుగు కూడా వేస్తే కనుక ఆ టేస్ట్ ఆ లెవెలే వేరండి. అది చూస్తున్నారు కదా. ఆ తర్వాత మళ్ళీ చక్కగా ఒకసారి కలిపేద్దాము. ఇలాగా చాలా హెల్దీ కాఫీ బదులు టీ బదులు పిల్లలకు ఇది ఉదయం పూట ఇచ్చామనుకోండి, జావా చాలా బాగుంటుంది. రాగి జావా చాలా ఫేమస్ అయిన జావా అండి. ఆ తర్వాత బాయిల్ అయిన కార్న్ అయితే కొద్దిగా యాడ్ చేసిన తర్వాత బ్లాక్ చెనా బాయిల్ అనేది కూడా కొద్దిగా యాడ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కనుక ఇలాగ చక్కగా కలుపుతున్నాను. కొద్దిగా తిక్కుగా అవ్వాల జావా అనేసి అలాగనే ఉడికిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కనుక చేయాలండి. చేస్తే కనుక పిల్లలకు పెద్దలకు ఎవరికైనా కానీ సరే చాలా బాగుంటుంది. ఆకలి కూడా పుట్టదు తెలుసండి. బాడీకి కూడా చాలా హెల్దీ, కూలింగ్ గుడక చాలా. వేసవికాలం చలికాలం అని కాదండి, ఎప్పుడైనా కానీ సరే తీసుకునే ఫుడ్ ఇది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా అయిన తర్వాత ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నె తీసుకున్న తర్వాత దాంట్లో వేడి జావ అయితే ఇంకా యాడ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా చక్కగా కనిపిస్తుంది కదా. బాయిల్ చేసిన జావా కార్న్ వేసాను. మళ్ళీ పైనుండి వచ్చేసి కొద్దిగా చున్నిక ముచ్చటిగా ఉంది కదా, చిన్న కొత్తిమీర అయితే కనుక లీఫ్ పెట్టేస్తున్నాను, చాలా అందంగా ఉంటుంది అనేసి. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా చేసిన తర్వాత మళ్ళీ పిల్లలకైతే స్నాక్స్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అయితే ఇంకా కటింగ్ చేసిన క్యారెట్ అయితే కనుక ఇస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడ కొద్దిగా నానబెట్టిన బాదం అయితే కనుక పెడుతున్నానండి. ఈ తర్వాత ఇక్కడ నేను కొద్దిగా దానిమ్మ గింజలు కూడా యాడ్ చేస్తున్నాను ప్లేట్లో. చూస్తున్నారు కదా, ప్రతిరోజు ఎవ్రీ డే వీళ్ళ కోసం నేను చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉంటాను. కేర్ఫుల్గానే ఫుడ్ ఇస్తాను. మ్యాంగోలు మనకు సీజన్ కదండి, మ్యాంగోలు కూడా 3 ముక్కలు పెట్టేశాను. మనిషికి ఒక ముక్క తినేస్తారనేసి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మరి బాయిల్ చేసిన కార్న్ కూడా పెట్టేశాను కొద్దిగా. ఈ విధంగా పెట్టిన తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయండి, బాయిల్ చేసిన ఎగ్స్కి ఇలాగ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను. మధ్యకి బాయిల్ అయితే బాగా చేయండి, చాలా చక్కగా బాయిల్ చేస్తేనే బాగుంటుంది. అందుకనేసి చక్కగా బాయిల్ చేసిన తర్వాత ఇక్కడ 1-2 అయితే ముక్కలు చేశానండి. తర్వాత ఇవి కూడా ప్లేట్లు అయితే ఇంకా గ్రానీస్ లాగా చాలా బాగుంటుంది. చూన్ని కూడా బాగా కలర్ఫుల్గా ఉంటుందని పెడుతున్నాను. ఆ తర్వాత మిరియాల పొడి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కప్పం గీపం ఏమన్నా ఉన్నా కానీ సరే తగ్గిపోతుంది. ఆ విధంగా అయితే చాలా బాగుంటుంది అనేసి. ఇక్కడ మధ్యలో సెంటర్లో ఖాళీగా ఉంది అనుకుంటున్నారా, అది కూడా భర్తీ అయిపోతుంది. అక్కడ మనం బాయిల్ చేసి పెట్టుకున్న బ్లాక్ చెనా ఉంది కదా, అది కూడా మనం ఇక్కడ యాడ్ చేసేస్తున్నాం. ప్లేట్ అయితే నిండిపోయింది. పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇలాగ ఇచ్చామనుకోండి, ఎదుగుదల బాగుంటుంది. థ్యాంక్ యూ.